హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. చాలా ఫేమస్ టెంపుల్స్ అండి. 2 టెంపుల్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కోరిన కోరికల్ని తక్షణం తీర్చే గుడి అనమాట. నాకు ఒక సిస్టర్ చెప్పారనమాట. అందుకే నేను ఈరోజు వెళ్తున్నాను. ఆ రోజు ఏంటంటే సంకష్టహర చతుర్థి అండి. ఆ రోజునైతే మేము వెళ్తున్నాం అనమాట. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి వెళ్తున్నాము. ఆ గుడి ఎక్కడో కాదండి, రాజమండ్రిలోనే ఉన్నాయి 2 గుడులు కూడాని. కానీ చుట్టుపక్కల చాలా ఊర్ల వాళ్ళకి ఈ ఫేమస్ టెంపుల్స్ అయితే తెలియదు. మీరు కూడా చూస్తారు కదా అని నేను వీడియో తీశాను. వెళ్తూ వెళ్తూ కూడా ఇలా చిన్న వీడియో తీశాను అనమాట. ఆ గుడి ఎక్కడో కాదండి, రాజమహేంద్రవరం కొంతమూరు అన్నమాట. కొంతమూరులో ఉంది. మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఆ స్వామి పేరు అయితే వల్లభ గణపతి గుడి అన్నమాట. ఈ గుళ్ళు నేను చూపించిన వీడియోలో చూపించిన 2 గుళ్ళు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో కొబ్బరికాయలు అమ్ముతారు. ఆ కొబ్బరికాయ తీసుకుని అక్కడ అలాగే గరికి కూడా అమ్ముతారండి, గరికి దండలు అవి తీసుకుని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఈ గుడి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. సాయంత్రం అయితే 5 గంటల నుండి 7 గంటల వరకునంటండి. ఆ రోజు సంకష్టహర చతుర్థి కాబట్టి ఎక్కువ టైమే ఉందన్నమాట. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరి గోత్రనామాలతో కూడా అర్చన అనేది జరపబడదండి. ఓన్లీ లోక కళ్యాణార్థం కోసం మాత్రమే ఈ గుడి కట్టించారు. లోక కళ్యాణార్థం మాత్రమే పూజలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గుడి షణ్ముఖ శర్మ గారు కట్టించారని అంటున్నారండి. అక్కడ ఇంకా ఉన్నాయి కానీ నేను పూర్తిగా చదవలేదన్నమాట. అక్కడ కొబ్బరికాయ తీసుకుని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఈ లోపల వాళ్ళు ఆఫ్ చేశారు. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కవర్లు ప్లాస్టిక్ అనేది లోపలికి తీసుకెళ్ళినవారు అనమాట. మనం తీసుకెళ్ళేవి ఏమైనా సరే అక్కడ బుట్టలు ఇస్తారండి. ఆ బుట్టలో పెట్టుకుని వెళ్ళాలి. ఈ గుడిలో 21 ప్రదక్షిణ చేయాలన్నమాట. మన కోరిక తలుచుకుని స్వామికి మన కోరిక చెప్పుకొని 21 ప్రదక్షిణ చేసి తీరిన తర్వాత మళ్ళీ వస్తాను స్వామి అని చెప్పుకోవాలి. వీలైన వాళ్ళు అస్తమాను కూడా వెళ్ళొచ్చండి. గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది. మాకు కొంచెం దూరం కాబట్టి మేము ఈరోజు వెళ్ళామన్నమాట. మళ్ళీ వీలైతే మళ్ళీ వెళ్తాము. స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. విఘ్నేశ్వర స్వామి అవతారాల్లో లాస్ట్ అవతారం అంటండి. అమ్మవారు కూడా స్వామి తొడ మీద కూర్చుని ఉంటారనమాట. అలా ఉంటుంది విగ్రహం. ఇంకా లోపల మేము దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ దర్శనం కూడా అందరికీ జరగాలని అక్కడ పూజలు పునస్కారాలు మన గోత్రనామాలతో చేయరండి. అందరికీ ఒకటే అన్నమాట. మనం అలా స్వామివారికి గరికది సమర్పించుకొని నమస్కరించుకొని ఇంకా ప్రదక్షిణలు అయ్యి పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉందండి. గోవులకి నెట్ కూడా వేశారు. లోపల ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయో అండి, చాలా చక్కగా ఉంచారనమాట. ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదండి, షణ్ముఖ శర్మ గారు. అది ఆయన అందరికీ తెలిసిన వారే అనమాట. ఇక అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మరొక గుడి ఉందండి. ఈ గుడి కూడా వరాహలక్ష్మి నరసింహస్వామి వారిదండి. రాజమండ్రిలోనే ఉంటుంది. చాలా పెద్ద గుడి అన్నమాట. ఆవరణ అంతా కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది. స్వామివారిని చూస్తున్నారు కదా, సింహాచల క్షేత్రంలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారండి. ఇక్కడ పురాణ ప్రతీతి ఏంటంటే ఇక్కడ ఒక పాదం, అక్కడ సింహాచల క్షేత్రంలో ఒక పాదం మోపారు స్వామివారు అని చెప్పారనమాట. చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. అదే మీకు కూడా చూపిస్తున్నానండి. ఇంకా వల్లభ గణపతి గుడి గురించి కూడా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ముందు ముందు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ మేము వెళ్ళేసరికి భజన కార్యక్రమం జరుగుతుందన్నమాట. స్వామివారికి ఎంతసేపు అలా కూర్చుంటే చాలా వినసొంపుగా చేశారండి. ఎంత బాగుందో చూస్తూ ఉంటేనే. కాపీరైట్స్ పడతాయి కదా అని నేను ఆ పాటలు అవి ఇంకా తీయలేదన్నమాట. అలాగే ఇక్కడ కప్ప స్తంభం అని ఉందండి. సింహాచల క్షేత్రంలో కూడా ఇలాగే ఉంటుందంట. ఈ స్తంభాన్ని 2 చేతులతో ఇలా కౌగిలించుకున్నట్టుగా పట్టుకొని మన కోరిక చెప్పుకుంటే కోరిక తీరుతుందంటండి. అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి అలా చెప్తున్నారనమాట. అలాగే ఈ గుడి ఎలాగా కట్టారు, ఎవరి ద్వారా ఈ గుడి ప్రతిష్ఠింపబడింది అనేది ఇక్కడ వ్రాసి ఉంచారు. ఇక్కడ ప్రసాదం పెడతారండి. భక్తులందరికీ కూడా సమానంగా స్వామి దర్శన భాగ్యం జరగాలని స్వామివారికి జరుగు అర్చనలకు ఏ విధమైన టికెట్లు అంటే రుసుము లేకుండా ఉండాలని
దాతయ్య అయిన శ్రీమాన్ కాలేయ అప్పారావు గారి ఆశయమంటండి. దీనినే అనుసరిస్తూ ఆయన కుమారులు ఇరువురు తండ్రి గారి ఆశయాన్ని కొనసాగిస్తున్నారంట. వాళ్ళ తండ్రి గారు కాలం చేశారండి, లేరంట ఇప్పుడు. వాళ్ళ తల్లిదండ్రులు తరచూ ఆ స్వామి గుడికి వెళ్ళొస్తూ ఉండేవారంట సింహాచలంలోని. అలాగే ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలని ఈ గుడిని ప్రతిష్ఠించారంటండి. ఈ గుడిని ప్రతిష్ఠించిన దాత ఆయన అన్నమాట, శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు. వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ఇలా ప్రతిష్ఠించారంట. బయట స్వామివారి పాదాలు ఉంటాయండి, అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. అందరికీ కూడా ఏకదర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మనం వల్లభ గణపతి గుడికి వెళ్ళాం కదండి, ఆ గుడిలో కూడా ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయన్నమాట. ఎక్కడ వీడియో తీయకూడదని తీయలేదు. ఆ లోపలంతా కూడా చాలామంది ప్రశాంతంగా కూర్చుని ఉన్నారండి. అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. ఆంజనేయ స్వామి మనం ఎదురుగా చూస్తే ఒక ముఖంతో ఉంటారు, పక్కన అద్దంలో చూస్తే పంచముఖ ఆంజనేయ స్వామి కనిపిస్తారనమాట. స్వయంభూగా వెలిసారంటండి ఆ స్వామి. పక్కనే మద్ది చెట్టు కూడా ఉంటుంది స్వామివారి లాగా ఆకారంలోని. ఆ చెట్టుకి సింధూరం పూసి ఉంచారనమాట. చాలా బాగుంది. అలాగే లోపల ఇంకా చాలా దేవతామూర్తులు ఉంటాయండి. చింతామణి ద్వీపం అనేది కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చదివితే అంతా తెలుస్తుందన్నమాట. అది జగద్గురు ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించారంటండి, ఆయన చేతులతో సహాని. తర్వాత మేము ఆ దర్శనం కూడా అయిపోయి వచ్చిన మన్నాడు విజయవాడ మొక్కు ఉందని అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ ఫోటోలు నేను లాస్ట్లో పెడతాను చూడండి. ఆ విజయవాడలో తీసిన ఫోటోలు అక్కడ కూడా తీయనివ్వరు కదండి. మేము వెళ్ళిన రోజున అయితే చాలా జనం ఉన్నారు. ఇంకా లాస్ట్లో ఫొటోస్ పెట్టాను. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం దుర్గమ్మ వారి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుని దండం పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం కదా పూజ చేసుకున్నది. పువ్వులు ఏమీ లేవని మారేడు దళాలు కోసి పక్కన పెట్టి ఉంచానండి ఆల్రెడీ. అప్పటికే వాటిని నేను పువ్వులుగా భావించి ఫోటోలు అన్నిటికీ కూడా పెట్టి అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని నివేదించి, అలాగే ధూపం కూడా అమ్మకి చాలా ఇష్టం కదండి, ధూపం కూడా వేసుకున్నాను అనమాట. ఇక వల్లభ గణపతి ఆలయంలో అయితే చింతామణి ద్వీపం అని ఉందండి, నక్షత్రంలా ఉందన్నమాట. అక్కడ చాలా రకాల దేవతామూర్తులు ఉన్నారు. నేను చెప్పలేనన్నమాట, అంత బాగుంది. ఇంకా వినాయకుడికి ఇష్టమైన 21 పత్రి కూడా అక్కడే ఉందండి. చుట్టూ అంత పెద్ద ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. చాలా ఖాళీ ప్రదేశం, చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళిరండి. వల్లభ గణపతి లాస్ట్ అవతారం అంటండి, చాలా బాగుంది. స్వామిని అందరూ కూడా చూసి దర్శించుకురండి. చుట్టుపక్కల కూడా చాలా బాగుందన్నమాట. ప్రశాంతత అంతా అక్కడే ఉంది. కోరిన కోరికలు కూడా తీరుస్తారు. వెళ్ళిన వాళ్ళు 21 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మనం కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తారండి. నాకు తెలిసింది కాబట్టి ఆ విషయం నేను మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.